నమస్తే అందరు. ఫస్ట్ వీడియోలో ఫెర్రీ అండ్ టెంపుల్ కి వెళ్ళాం. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు మనం ఓల్డ్ గోవా చర్చెస్ కి వెళ్తున్నాం. టెంపుల్ నుండి 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 30 మినిట్స్ జర్నీ పడుతుంది మనకి. రోడ్స్ చాలా నీట్ గా క్లీన్ గా చాలా బాగుంది. కనిపించే బిల్డింగ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. గోవా దేనికి ఫేమస్ చెప్పండి మావా. బీచ్లు, చర్చెస్, డీజే కి బాగా ఫేమస్. ఇటువైపు కనిపించే చర్చ్ నేమ్ బాసిలికా ఆఫ్ బామ్ జీసస్. వీటి యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది మావా. ఈ చర్చెస్ ఓల్డ్ గోవాలో ఉంటాయి మావా. మీరు దగ్గరలో ఎవరైనా గోవాని విజిట్ చేశారా? చేసింటే కామెంట్ చేయండి మావా. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. రావాలనుకున్న కూడా కామెంట్ చేయండి. సెల్ఫీ స్టిక్ తీసుకున్నాడు మా 300 అని చెప్పాడు, కానీ 200 కి తీసుకున్నాడు ఫర్ బెటర్ వ్యూ. ఈ ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి మా. చిన్నప్పుడు ఎవరైనా స్పెక్స్ పెట్టుకుంటే స్టంట్ వేస్తున్నాడు అనుకున్నాం. ఇప్పుడు అర్థం ఎందుకు వేసుకుంటారు. కొంచెం రెస్ట్ కోసం నీడలోకి వచ్చింది మా. ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది. గాలి చల్లగా ఉంది, బట్ ఈ ఎండ ఎక్కువ ఉంది. లోపల ప్రేయర్ జరుగుతుంది. ఫోన్స్ అలౌడ్ కాదు, బట్ ఎంట్రీ ఫ్రీ. నెక్స్ట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. లోపల మ్యూజియం, ఎగ్జిబిషన్ అన్ని ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద చర్చ్ చూసారా? వైట్ బిల్డింగ్ పైన ఆ వైట్ క్లౌడ్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయి తెలుసా. క్లైమేట్ చాలా బాగుంది ట్రావెల్ చేయడం కోసం. ఒక్కో బిల్డింగ్ ఒక్కో టెక్నిక్ చిప్ అంత ఉన్నాయి, కానీ బ్లూ స్కై అండ్ వైట్ క్లౌడ్ చూడండి ఎంత ప్రిటీగా ఉన్నాయో. ఇలా బ్లాగ్ చేయడం కోసం సెల్ఫీ స్టిక్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మనీ వర్త్ అలా అని చెప్పి లాంగర్ వ్యూ కి సెల్ఫీ స్టిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పటి వరకు నాకు అయిన ఖర్చు జీరో తెలుసా, పర్సనల్ ఖర్చులు కాకుండా. ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉంది మా, పిల్గ్రిమేజ్ ఆఫ్ ఫెయిత్ అని. మ్యూజియం కూడా ఉంది, బట్ నాకు అంత టైం లేదు. ఎంట్రీ టికెట్ 20 రూపీస్. ఫోన్స్ నాట్ అలౌడ్. అలా చూసి వచ్చాను మామ. నెక్స్ట్ సెయింట్ ఆగస్టిన్ టవర్. దీనికి పెద్ద చరిత్ర ఉంది మామ. అప్పట్లో పోర్చుగీస్ కంట్రోల్ ఉండేది మామ. దీన్ని అంత పట్టించుకునేవారు కాదు. ఫండ్స్ లేక మెయింటైన్ చేయలేక ఇంకా దీన్ని డెమాలిష్ చేయించారు. నార్మల్ గా దీని పేరు అయితే చర్చ్ ఆఫ్ సెయింట్ ఆగస్టిన్. ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చెస్ ఇన్ సౌత్ గోవా. లంచ్ కి ప్లేస్ లాగా మామ. చాలా అంటే చాలా బాగుంది. తినేసాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాను మామ. మొత్తం ఫారెన్ వైబ్స్ వస్తున్నాయి. ఆ స్ట్రీట్స్ గానీ, ఆ వాటర్ గానీ, ఆ క్లౌడ్స్ గానీ, ఆ క్లౌడ్స్, వాటర్, గ్రీనరీ కాంబినేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది మామ. రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్లేస్ దొరికింది మామ. నెక్స్ట్ వచ్చే క్లిప్ ని నేను ఎలా ఎంజాయ్ చేశాను మీరు కూడా అలా ఎంజాయ్ చేయండి. ఈ క్లౌడ్స్ చూడడానికి చాలా బాగున్నాయి, కానీ భయం వేస్తుంది ఎప్పుడు వర్షం పడిపోతుందో అని చెప్పి. కానీ ఆ సూర్యుడు మాత్రం నువ్వు ఎంజాయ్ చేయమావా, ఈరో వర్షం పడినేమని చెప్పి అంటున్నాడు. ఆ పక్కన ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఫిషింగ్ చేసుకున్నారు మావా. చాలా హోల్సమ్ అనిపించింది. సారీ గోవా అంటే గుర్తొచ్చింది కసినో మాత్రమే. మనీ, ఫ్లోట్స్ అండ్ వాటర్ అంటే ఏమో అనుకున్నా. ఆ షిప్లు మళ్ళీ చిన్న షిప్లు కాదు మావా, చాలా పెద్ద షిప్ లాగా చిన్న బోట్స్ లో ఎక్కించి ఆ పెద్ద షిప్లు తీసుకెళ్తారు మావా. ఈ వీడియో ఇంతే మావా. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోరింగ్ సూర్య. పార్ట్ 3 రేపు వస్తుంది మావా.